యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, మన అనుదిన వాక్య ధ్యానంలో మనము సామెతల గ్రంథం చదువుకుంటున్నాం కదా. నిన్నటి దినాన 11వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 12వ అధ్యాయం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుల్లు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారు వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకం కొలది పొగడబడును, కుటుల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకొని వానికంటే దాసుడి గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషంలోనే బయటపడును. వివేకి నిందన వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభర్తలగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు.